ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్లి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించి వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నాను. వెంటనే కారులో నేను, నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాము. కంచి చేరేసరికి సాయంకాలమైంది. స్వామివారు మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసకమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకొని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట 2 శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామివారికి తెలియపరిచాము. ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్న వారల్లా ఆగి మా వైపు తిరిగి ఏమిటి విశేషం అన్నారు స్వామివారు. నా 2వ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందని, శస్త్రచికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించాము మేము. ఏమిటి జబ్బు అని అడిగారు స్వామి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని చెప్పాము మేము. ఊపిరితిత్తులలో ఎడమవైపు మచ్చ కనిపించింది, ఎక్స్రే తీయిస్తే అని అన్నాను. నకనకలాడే లాంతరు వెలుగులో ఆ దూరాన్నించే మురళీ వక్షస్థలం వైపు చూశారు మహాస్వామివారు. జబ్బు ప్రమాదకరమైనదే, అయినా భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు, మఠానికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వెళ్ళండి అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు. ఇద్దరం స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకొని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్లి గోపీనాథ్తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాము. ఇది జరిగి నేటికి చాలా సంవత్సరాలు గడిచాయి. ఈ విషయం 1990లో జరిగింది. ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడుగా పేరు గడించాడు. నైష్టిక బ్రహ్మచారి. ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరుగడు. మహాస్వామి వారు ఒక్క చూపుతో ఆ వ్యాధిని నయం చేశారు.